ప్రపంచంలో మనిషి ఎదుర్కొనే పెద్ద ప్రశ్నలు ఏమిటి? నేను ఎవరు? నా ధర్మమేమిటి? ఎలా జీవించాలి? ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చే మహోన్నత గ్రంథం భగవద్గీత. ఈరోజు మనం 131 నుండి 140 వరకు ఉన్న శ్లోకాలలోని లోతైన భావాన్ని ఒక సమగ్ర చర్చగా తెలుసుకుందాం. ఈ శ్లోకాలలో ప్రధానంగా మనిషి యొక్క స్వభావం, కర్మ మరియు ధర్మం గురించి గాఢంగా వివరిస్తుంది. ప్రతి మనిషి తనకు సహజంగా వచ్చిన గుణాల ప్రకారం పనిచేస్తాడు. మన స్వభావాన్ని మార్చడం కంటే దాన్ని అర్థం చేసుకుని సరైన మార్గంలో నడిపించుకోవడం ముఖ్యమని ఇందులో చెప్పబడింది. ఒక వ్యక్తి ఎంత ప్రయత్నించినా తన స్వభావానికి విరుద్ధంగా పూర్తిగా మారలేడు. అందుకే మనకు తగిన విధంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఉత్తమం. ఇక్కడ ఒక గొప్ప సందేశం ఉంది. ఇతరుల ధర్మాన్ని అనుసరించడం కంటే మన స్వంత ధర్మాన్ని, అది కష్టమైనదైనా సరే, పాటించడం శ్రేయస్కరం. అంటే మనకు సహజమైన మార్గంలో నిజాయితీగా జీవించడం నిజమైన విజయం. ఇంకా ఈ శ్లోకాలలో అహంకారం, ఇంద్రియ నియంత్రణ మరియు అంతరంగ శాంతి గురించి కూడా చెప్పబడింది. మనిషి తన ఇంద్రియాలను నియంత్రించకపోతే అవి అతన్ని తప్పు మార్గంలో నడిపిస్తాయి. కాని వాటిని నియంత్రించి ధర్మ మార్గంలో నడిస్తే అతను శాంతిని మరియు ఆనందాన్ని పొందుతాడు. చివరగా ఈ భాగం మనకు చెబుతుంది, మన కర్తవ్యాన్ని భగవంతునికి అర్పణగా భావించి చేస్తే మనం బంధనాల నుండి విముక్తి పొందగలం. మొత్తానికి ఈ శ్లోకాల సందేశం ఏమిటంటే, మన స్వభావాన్ని అర్థం చేసుకుని మన ధర్మాన్ని నిజాయితీగా అనుసరించడం ద్వారా జీవితం సార్థకం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.